హలో డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద చోజన్ వన్. సమ్మర్ స్లామ్కి ముందు వచ్చిన ఈ వీక్ స్మాక్ డౌన్ ఎక్స్పెక్టేషన్స్ని పూర్తిగా మ్యాచ్ చేసింది. సీఎం పంక్ మొదటి ఛాంపియన్షిప్ ప్రోమో, కోడీ రోడ్స్ ఛాలెంజ్, బ్లడ్ లైన్ డ్రామా, గంథర్ రేజ్, బ్యారన్ కార్బిన్ షాకింగ్ రిటర్న్, చాలా జరిగింది. సో టైం వేస్ట్ చేయకుండా ఈరోజు స్మాక్ డౌన్ హైలైట్స్లోకి వెళ్ళిపోదాం. షో స్టార్ట్ అవ్వగానే నిక్ ఆల్డిస్ రింగ్లోకి వచ్చాడు. ముందుగా తనను స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్గా మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ చేసినందుకు డబ్ల్యూడబ్ల్యూఈకి థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత మన కొత్త అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ని వెల్కమ్ చేద్దామంటూ సీఎం పంక్ని రింగ్లోకి ఇన్వైట్ చేశాడు. సీఎం పంక్ క్రౌడ్ చాంట్స్ మధ్య రింగ్లోకి వచ్చి, ఈ ఛాంపియన్షిప్ కోసం చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. ఇప్పుడు నేను ఫైటింగ్ ఛాంపియన్గా ఉండబోతున్నాను. ఈ టైటిల్ కావాలనుకునే వాళ్ళు నిజానికి రీమ్యాచ్ ఇవ్వడానికి కూడా రెడీ అని గంథర్, ఫిన్, డేమియన్ ప్రీస్ట్, ట్రిక్ విలియమ్స్ ఎవరికైనా అవకాశం కావాలంటే తాను సిద్ధమే అని చెప్పాడు. అంతలోనే కోడీ రోడ్స్ మ్యూజిక్ హిట్ అయింది. కోడీ రింగ్లోకి వచ్చి పంక్తో ఫేస్ టు ఫేస్ నిలబడి, గతసారి నేను ఛాంపియన్గా ఉన్నప్పుడు జస్ట్ సే వెన్ అన్నాను, ఇప్పుడు కూడా అదే మాట అని చెప్పాడు. దానికి పంక్ ఒక్క స్మైల్ ఇస్తూ వెన్ అని ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఒక్క మాటతో అరీనా మొత్తం ఛాన్స్తో మార్మోగిపోయింది. వెంటనే నిక్ ఆల్డిస్ సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫర్ ది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అట్ సమ్మర్ స్లామ్ అఫీషియల్ అని అనౌన్స్ చేశాడు. షో స్టార్టింగ్లోనే సమ్మర్ స్లామ్ బిగ్గెస్ట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఫిన్ వీస్ టామాటోంగా, తర్వాత ఫిన్ టామాటోంగని సింగిల్స్ మ్యాచ్లో ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య సాలిడ్ కాంటెస్ట్ జరిగిన చివరికి ఫిన్ విక్టరీ సాధించాడు. ఐ విన్తో ఫిన్ సమ్మర్ స్లామ్కి ముందు తన మొమెంటమ్ని కంటిన్యూ చేశాడు. జిమ్మీ యూఎఫాతో సెగ్మెంట్ తర్వాత జిమ్మీ యూఎస్ కీస్తో మ్యాచ్ ఆడాడు. జిమ్మీ విక్టరీ సాధించిన వెంటనే అందరి అటెన్షన్ జేకబ్ ఫాతు మీదకి వెళ్ళింది. జేకబ్ ఫాతు సోలో సికోవా దగ్గరికి వెళ్ళి తాను ఇకపై ఎవరి కంట్రోల్లో ఉండనని క్లియర్గా చెప్పాడు. అంతటితో ఆగకుండా సోలో పైనే అటాక్ చేసి బ్లడ్ లైన్లో ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగాయని చూపించాడు. ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత బ్లడ్ లైన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి అందరిలో పెరిగింది. జేడ్ కార్గిల్ సెగ్మెంట్ తర్వాత విమెన్స్ డివిజన్లో జేడ్ కార్గిల్ అలెక్సా బ్లిస్ని డిఫీట్ చేసింది. కానీ మ్యాచ్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్నే అందరూ మాట్లాడుకుంటున్నారు. జేడ్ స్టీల్ చైర్తో అలెక్సా చేతిని బ్రూటల్గా అటాక్ చేసింది. షార్లెట్ ఫ్లేర్ వెంటనే బయటికి వచ్చి అలెక్సాకి హెల్ప్ చేసింది. సమ్మర్ స్లామ్కి ముందు జేడ్ నుంచి ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని చెప్పొచ్చు. ట్రిక్ విలియమ్స్ తన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం వెతుకుతూ కనిపించాడు. అప్పుడు ర్యాపర్ లిల్ యాటీ వచ్చి ట్రిక్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కస్టమ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని రివీల్ చేశాడు. కొత్త డిజైన్ని చూసి ట్రిక్ కూడా ఫుల్ ఎక్సైటెడ్ అయ్యాడు. మెయిన్ ఈవెంట్లో ట్రిక్ విలియమ్స్, కార్మెలో హేస్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా ఫ్యామిలియర్ మ్యూజిక్ వినిపించింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత బ్యారన్ కార్బిన్ డబ్ల్యూడబ్ల్యూఈకి రిటర్న్ అయ్యాడు. కార్బిన్ రింగ్లోకి వచ్చి ఇద్దరిపైన అటాక్ చేశాడు. ఆ తర్వాత ట్రిక్ కొత్త ఛాంపియన్షిప్ని తీసుకుని రింగ్ మధ్యలో పడేసి వెళ్ళిపోయాడు. దీంతో మ్యాచ్ నో కంటెస్ట్గా ముగిసింది. బ్యారన్ కార్బిన్ రిటర్న్తో అరేనా మొత్తం షాక్ అయిపోయింది. ఫైనల్ సెగ్మెంట్ చివరగా గంటర్ రింగ్లోకి వచ్చి నిక్ ఆల్డిస్ని పిలిచాడు. తనకు సమ్మర్ స్లామ్ టైటిల్ ఆపర్చునిటీ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పుడు ఆల్డిస్ మాట్లాడుతూ, సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో సీఎం పంక్ కోడీ రోడ్స్ విఎస్ గంటర్ సామీ జైన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ని అఫీషియల్ చేశాడు. కానీ గంటర్కి అది నచ్చలేదు. ఒక్కసారిగా నిక్ కేఎల్డిఐ పైనే అటాక్ చేశాడు. అప్పుడే కోడీ రోడ్స్ వచ్చి గంటర్ని స్టాప్ చేయడానికి ప్రయత్నించగా గంటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సెగ్మెంట్తో స్మాక్ డౌన్ ఎండ్ అయ్యింది. అలాగే సమ్మర్ స్లామ్కి ముందు రైవల్రీలు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయాయి. ఓవరాల్గా ఈ వీక్ స్మాక్ డౌన్ సమ్మర్ స్లామ్కి పర్ఫెక్ట్ బిల్డప్ ఇచ్చింది. సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ అఫీషియల్ బ్లడ్ లైన్లో టెన్షన్ మరింత పెరిగింది. జేడ్ కార్గిల్ డేంజరస్ మెసేజ్ పంపింది. బ్యారన్ కార్బిన్ షాకింగ్ రిటర్న్ ఇచ్చాడు. అలాగే గంథర్ చివర్లో కేఆస్ క్రియేట్ చేశాడు. మరి ఈరోజు స్మాక్ డౌన్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఫాస్ట్ డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ కోసం ద చోజన్ ఆన్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.